Subscribe to our channel and press the bell icon for the latest updates. నేడు ఓజీ చిత్రం నుండి విడుదలైన ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియో సాంగ్ ఇచ్చిన ఊపు సాధారణమైనది కాదు. పగరగిలే ఫైర్ అంటూ మొదలైన లిరిక్స్ అభిమానుల మధ్య నుండి పోవటం లేదు. ఇప్పటికీ ఈ పాటను వాళ్ళు ఎన్నిసార్లు విని ఉంటారో ఊహించుకోవచ్చు. తమన్ స్వరపరిచిన పాట ఒక ఎత్తు అయితే లిరికల్ వీడియో సాంగ్లో వచ్చే కొన్ని షార్ట్స్ని పరిశీలిస్తే అసలు సుజిత్ ఏం ప్లాన్ చేశాడు, థియేటర్స్లో అభిమానులను బతకనిచ్చేలాగా లేడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ రేంజ్లో వాళ్ళకి ఈ వీడియో ఎక్కేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారు డిక్కీ నుండి కత్తిని తీసేటప్పుడు లోపల ఆయన చంపిన మనుషుల శవాలు ఉండటం, బైక్ చేసి చేస్తూ గ్రెనేడ్ బాంబులు విలన్స్ మీద వేయటం, కత్తితో తనని చేసే వాళ్ళని తెగ నరుకుతూ అదే కత్తిని నేల మీదకు వాల్చి స్టైల్గా బైక్ని ఆపటం, ఇలా ఒకటా రెండా అభిమానులకు ప్రతి ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్ లాగా ఉండేలా చేసినట్టు ఈ పాటను చూస్తే అర్థమవుతుంది. బీచ్ రోడ్ నుండి పవన్ కళ్యాణ్ స్టైల్గా నడుస్తూ వచ్చే షాట్ని చూసి అభిమానులకు మెంటలెక్కిపోతున్నారు. ఇలా పాటలో చూపించిన ప్రతి షాట్ ఫ్యాన్స్కి ఒక విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ఆ పాటను చూసిన తర్వాత ప్రతి ఒక్క అభిమానికి కలిగిన ఫీలింగ్ ఏమిటంటే ఇదండి అసలు సిసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని అంటున్నారు. వాస్తవానికి ఈ పాటని నేడు సాయంత్రం విడుదల చేయాల్సి ఉంది. కానీ కొంత బిట్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో మేకర్స్ వెంటనే పూర్తి పాటను విడుదల చేశారు. ఎలాంటి అలర్ట్ లేకుండా విడుదల చేసినప్పటికీ కూడా ఈ పాట లక్షల కొలది లైక్స్, మిలియన్ కొద్ది వ్యూస్కి అతి తక్కువ సమయంలోనే వచ్చింది. దీనిని బట్టి ఈ సినిమాకి జనాల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ పాట ఇంకా ఎన్ని రికార్డ్స్ నెలకొల్పుతుందనేది.